హిందూపురం పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ యుద్ధాన్ని సాగుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం ప్రజలపై భారంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ను ప్రజల అవసరాలకు వినియోగించి ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచిత గ్యాస్ అందించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్పీ, బీఎస్పీ, ఏఐబీఎస్పీ నాయకులు కూడా నిరసనకు మద్దతు తెలుపుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హిందూపురం నియోజకవర్గ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు శ్రీరాములు, ఏఐబీఎస్పీ నాయకులు హరికుమార్ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు ఇస్మాయిల్, మారుతిరెడ్డి, కార్యవర్గ సభ్యులు చౌలూరు రవికుమార్, చలపతి, శ్రీనివాసులు, సమీవుల్లా, సాబిరా, కమల్ బాషా, నరసింహమూర్తి, చాంద్ బాషా, నౌసద్, ముంతాజ్, అనుష, చంద్రశేఖర్, మబ్జాన్, ఆర్ఎస్పీ, బిఎస్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల ఫలితంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారులు, చిన్న హోటల్దారులు, మరి సామాన్య పేద ప్రజలందరూ కూడా ఈ ధరలను భరించలేనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మరి ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మోడీ గారు చెప్తున్నది ఏంటంటే బంగారు కొనొద్దు, ఒకరోజు తిండి తినొద్దు, ఒకరోజు పెట్రోల్ కొనొద్దు, బండికి పోవద్దు అని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మోడీ గారు యుద్ధం పేరు మీద మనకి అన్నీ కూడా రోజు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. యుద్ధం జరిగింది వచ్చేసి ఉత్తర దేశాలతో అయితే మనకి ఉన్నటువంటి క్రూడాయిల్ని మనకి దిగుమతి చేసేటటువంటి దేశాలు 27-25 దేశాలు ఉంటే ఆ యొక్క యుద్ధం పేరు మీద చెప్పేసి మనల్ని తెలుగు దోపిడీ చేస్తున్నటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో తక్కెడ పార్టీ, ఇది సంపదల కోసం ఉపయోగపడేటటువంటి పార్టీ. ఈ పార్టీ ఉన్నంత కాలము ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా వృద్ధార్థం కానియరు. ఈ యొక్క విధానాన్ని మనం అందరూ కూడా ఈరోజు నిరసిస్తున్నాము. రాష్ట్రంలో కానీ ఇది ఉన్నటువంటి 3 పార్టీలు కూడాను వాళ్ళకు కొమ్ముగాస్తూ ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వాలు కూడా కనీసం నోరెత్తడం లేదు. ప్రజలకు ఇబ్బందులు ఇచ్చి కలుగుతున్నా కూడాను ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కనీసం స్థాయిలో కూడా దీన్ని ఖండించడం లేదంటే చాలా కారణమైనటువంటిది. ఇంకా ఉప్పు దగ్గర నుండి పొట్టు వరకు అన్నీ కూడా ధరలు పెరిగాయి. సామాన్యుడు ఏది కొనలేడు, ఏది తినలేడు. ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు కాన్వాయిల్ని వదిలేసి సైకిల్లో వెళ్ళండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు. నడుచుకొని వెళ్ళండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? కరెంటు మీకు మీటర్ పెట్టి ఎలాగైతే కరెంటు అందిస్తామో అలాగే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ అనేది మేము పైపుల ద్వారా ఉచితంగా అందిస్తామని చెప్పడం జరిగింది. గ్యాస్ కనెక్షన్లకి పైపులు అయితే వేశారు కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా గ్యాస్ పైపుల ద్వారా ఇంటింటికి అందడం లేదు. ఈరోజు తాగడానికి నీళ్లు లేవు. మద్యం అయితే రాష్ట్రంలో ఏర్లై పారుతున్నటువంటి సందర్భం. పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించండి అని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే యుద్ధం అనేటటువంటిది కేవలం సాకుగా చూపిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మినిస్టర్ గారు కాన్వాయిల్ని వదిలేసి సైకిల్ దొక్కుతూ భోజనిస్తున్నారు తప్ప ఒక్కరోజు మాత్రమే వాళ్ళు సైకిల్ దొక్కి సైకిల్ మినిస్టర్ దొక్కుతా అంటే వెనక 100 మంది కారుల్లో వస్తుంటారు, అదే 2 వీలర్లో వస్తుంటారు. ఇదేనా మీరు ఇంధన పొదుపు చేసేది? దమ్ముంటే ఎలక్ట్రిక్ వాహనాలని ప్రజలకు ఉచితంగా ఇవ్వండి, పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడకుండా చేయండి దేశంలో అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను భయపెట్టి ఈడీ అని, సిబిఐ అని ఈ మధ్యన చూసాం. మనం కేరళలో కూడా
ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి అద్వైతో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పైన జరిపిన దాడులు చూసాం, లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి అనేక పార్టీలను చీలికపేట చూసాం. ఇవన్నీ చేయడమే కాకుండా ఆయన ఇప్పుడు ఏం చేస్తామనంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎటువంటి పెంపుదల లేకుండా ఈ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి ఇప్పుడు 3-4 పర్యాలు పెంచేశాడు. అంటే ఏదైతే మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా 2004-2014 మధ్యలో ఉన్నటువంటి తరుణంలో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఆ రోజు $110 ఉండేది. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110.